పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, స్వచ్ఛత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ మార్కెట్ బజార్ ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ తో పాటు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్ స్వయంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నంద్యాల నియోజకవర్గాన్ని పరిశుభ్రత పచ్చదనంలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాల్లో వ్యాపారులు చెత్తను రోడ్లపై కాలువలు వేయకుండా మున్సిపల్ వాహనాలకి అందించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రతి ఇంటి బాధ్యతగా భావించాలని, ప్రజల సహకారం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదు అని మంత్రి పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు వినూత్నంగా ఏర్పాటు చేసిన వేస్ట్ ప్లాస్టిక్ మార్పిడి కేంద్రంను మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ప్రారంభించారు. ప్లాస్టిక్ కవర్లను కాల్చడం, ఖాళీ ప్రదేశాల్లో పడేయడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతుందని పేర్కొన్నారు. పట్టుకెళ్ళిపోతున్నాడు. బోర్లు వేసేయండి, తీసుకెళ్ళి బోర్లు వేయండి. 1.8 చెప్పి 2 కేజీలు ప్లాస్టిక్ ఇచ్చి ఇప్పుడు ఈ స్టాల్ ఇక్కడ 5 గంటల వరకు ఉంటుంది. రేపు చెప్పింది పలకాలని కోరుతున్నాను. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటప్పుడు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర. ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు 17వ విడత మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 16 మంత్స్ ఈ కార్యక్రమాన్ని వివిధ రకాల థీమ్స్ తో మనం నిర్వహించుకున్నాం. ఈరోజు 17వ సాసా కార్యక్రమాన్ని పూర్తిగా ప్లాస్టిక్ వినియోగం పైన ప్రజలకి అవగాహన కల్పించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితం నుంచి పూర్తిగా తీసేసేయాలి. దానివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి ఏంటి అన్నది ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా షాప్స్ లో వాళ్ళకి, హోల్సేల్ లో ఎవరు ఈ ప్లాస్టిక్ ని తయారు చేస్తున్నారో వాళ్ళకి, అలాగే సేల్ చేస్తున్న షాప్స్ కి అందరికీ కూడా మనం అడ్వైజరీ నోట్ ఇచ్చాము. దయచేసి వాడకాన్ని నిషేధించండి అని. ఇక నుంచి పగడ్బందీగా అమలు కూడా చేయడం జరుగుతుంది. మొదటిసారి చెప్తాము, మీకు అవేర్నెస్ అడ్వైజరీ నోట్ ఇస్తాము. రెండోసారి చెప్తాము, మూడోసారి మాత్రం కఠినంగా పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది అని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే మన సరౌండింగ్స్, మన ఇంటిని ఏ విధంగా పెట్టుకుంటామో మన సరౌండింగ్స్ ని కూడా అంతే స్వచ్ఛంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. ఇప్పుడు చెత్త వేయడం, వాటిని మున్సిపాలిటీ వాళ్ళు తీయడం, ఇది చాలా బర్డెన్ గా అనిపిస్తుంది. కోట్లాది రూపాయలు వ్యయం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ సివిక్ సెన్స్, ఆ కామన్ సెన్స్ ఉంటే మన నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈరోజు ఇక్కడ మన 3 చోట్ల ఇటువంటి స్టాల్స్ పెట్టాం. 1 మున్సిపల్ ఆఫీస్, 2 మన జీజీహెచ్ హాస్పిటల్ దగ్గర, 3 గాంధీ చౌక్ దగ్గర. ఎవరన్నా ప్లాస్టిక్ గాని తీసుకొని వస్తే
తిరిగి మనం వారికి షుగర్ కానీ సేమియా కానీ లేదు అంటే ఎగ్స్ కానీ వాళ్ళ వెయిట్కి తగ్గట్టు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సో నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఈ స్టాల్లో ఈరోజు ఈవినింగ్ 5 o'clock వరకు కూడా ఈ స్టాల్ ఉంటుంది. మీ దగ్గర ఉండే ప్లాస్టిక్ని కాలువల్లో వేసేయకుండా, రోడ్ల పైన వేయకుండా ఆ ప్లాస్టిక్ని దయచేసి మాకు తీసుకొచ్చి ఇవ్వండి అని మీ అందరికీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యుల వారితో పాల్గొనడం చాలా సంతోషం. వారికి కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈసారి నినాదం తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, ప్రభుత్వము, కమిషనర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవేర్నెస్. మీరు రాత్రి నంద్యాల వాస్తవులే, నేను నంద్యాల వాస్తవుని. రాత్రి 9:30, 10 గంటలకు నేను ఇంటికి పోతా. పోయేటప్పుడు 6 గంటలకైతే స్వచ్ఛంగా ఉంటుంది నంద్యాల. రాత్రి రిటర్న్ అయ్యేటప్పుడు చూస్తే రోడ్డు వెంబడి ఇది ఉంటుంది అంతా. ఎందుకంటే ముందు అంగడిలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రాత్రి అయిపోతానే వాళ్ళ అంగడిలో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పారేస్తారు. కాలువలు బ్లాక్ అయిపోతాయి, ఓవర్ఫ్లో అయిపోతుంది, ఊరంతా గలీజ్ అయిపోతూ ఉంది. ఇప్పుడు మా సందు వచ్చిన నడుచుకుంటు పక్క సందు, ఈ సందు పక్కనే ఇంత ట్రైన్ అంతా ఓపెన్ చేసినా కూడా మొత్తం కమర్షియల్ ప్లేస్ ఇది. మొత్తం తీసుకొచ్చి కాలువలు వేసి దానివల్ల ఎవరికి నష్టము? ప్రజలకు నష్టం. ప్రజల్లో అనారోగ్యం అవుతా ఉన్నారు, కలుషితం అయిపోతా ఉంది. దీన్ని కాపాడవలసిన మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.